Hello everybody. Today topic is 6th class maths loని 6th chapter integers లో 4th exercise. ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ అని చెప్పేసి కింద కొన్ని ఇంటీజర్స్ ఇచ్చాడు. అందులో ఫస్ట్ వన్ 40 మైనస్ బ్రాకెట్లు 22 ఇచ్చాడు. సో మరి రెండింటిని ఏం చేద్దాం, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండింటిని సబ్స్ట్రాక్షన్ చేయాలి. మరి బ్రాకెట్లో ఉన్నది నెగిటివా పాజిటివా? సో మనకి ఎలాంటి సైన్ ఇవ్వలేదు, దానికి ముందు నెగిటివ్ సైన్ కానీ పాజిటివ్ సైన్ కానీ ఎలాంటి సైన్ ఇవ్వలేదు. ఎలాంటి సైన్ ఇవ్వనప్పుడు అది పాజిటివ్ వాల్యూ, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ 40 మైనస్ 22. సో 40లోంచి 22 మైనస్ చేస్తే మనకు మిగిలేది 18. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 84 అండ్ 98. 84లో 98 అనేది పాజిటివ్ వాల్యూ. రెండు పాజిటివ్ వాల్యూస్ని మైనస్ చేయమన్నాడు. అయితే మనం ఇంతకుముందు ఒకటి చెప్పుకున్నాం, మనము నెగిటివ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ వాల్యూస్ రెండు ఒకటి దాన్ని సబ్స్ట్రాక్షన్ చేయాలి. అంటే ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉన్నప్పుడు కంపల్సరీ సబ్స్ట్రాక్షన్ చేయాలి. అయితే ఆ సబ్స్ట్రాక్షన్ చేయమన్నప్పుడు ఏం చేసామంటే, ఏది బిగ్ ఉంటే అది ముందు రాసుకొని తర్వాత పాజిటివ్ వాల్యూ స్మాల్ ఉంటే దాన్ని రాసేసుకొని మైనస్ చేయమని చెప్పాను. కానీ ఇక్కడ అలా చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ రెండు పాజిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏదైతే వాల్యూ ఉంటుందో దాంట్లోంచి సెకండ్ వన్ తీసేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే 98 బిగ్ కాబట్టి 98లోంచి 84 తీసేయకూడదు, ఇప్పుడు రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 84లోంచే 98 తీసేయాలి. రైట్, ఇక్కడ 84లోంచే 98 తీసేయాలి. ఇప్పుడే కాదు, మీరు ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూలోంచి రైట్ సైడ్లో తీసేయాలి, లేదా లెఫ్ట్ సైడ్ ఉన్నదానికి రైట్ సైడ్ అడిషన్ చేయాలి, లెఫ్ట్ సైడ్ ఉన్నదానికి రైట్ సైడ్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇలా ఏదైనా సరే, డివిజన్ కూడా అంతే, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని రైట్ సైడ్ ఉన్న వాల్యూతో డివిజన్ చేయాలి. ఇది మాత్రం ఈ ప్రాసెస్ మాత్రం మర్చిపోవద్దు. నేను ఇంతకుముందు ఆ ప్రాసెస్ చెప్పలేదు, ఎందుకు అంటే ఆ టాపిక్ అనేది రాలేదు. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉంటే మనకి ఏ వాల్యూ మిగులుతుంది అనేది చెప్పాను. మరి ఇక్కడ రెండు పాజిటివే, ఇక్కడ 84లోంచి మాత్రమే 98 తీసేయాలి. మరి 84 స్మాల్ 98 బిగ్. మరి మనకు వచ్చేది ఏమొస్తుంది, ఇప్పుడు నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఎందుకు అంటే మనం స్మాల్ వాల్యూలోకి వెళ్ళి బిగ్ వాల్యూ తీసేసాం. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ రెండు ఒక దాంట్లోంచి ఒకటి తీసేసినప్పుడు ఏదైతే స్మాల్ ఉంటుందో తన వాల్యూని కోల్పోతుంది, బిగ్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు. ఇక్కడ 84, ఇది 98. ఇక్కడ ఏమవుతుంది, ఇది బిగ్ కాబట్టి 84 డిక్రీజ్ అవుతుంది, 98 అనేది 84 డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోయి మనకెంత 6 + 14 మిగులుతుంది. ఓకే, సో దాన్ని ఈ విధంగా చేయాలి, 84 మైనస్ 98 14. నేను ఇంతకుముందు నెగిటివ్ వాల్యూ బిగ్ ఉన్నప్పుడు నెగిటివ్ వాల్యూని ముందు రాసుకోండి అని చెప్పాను. అలా కూడా రాసుకోవచ్చు, అలా రాసుకున్నా కానీ కరెక్టే వస్తుంది. కానీ మీకు మ్యాథ్స్ పర్ఫెక్ట్గా అర్థమవుతూ మాత్రము ఇందులోంచి ఇది తీసేయాలి. ఓకే, అయితే ఇప్పుడు బోర్డ్మాస్ రూల్ ప్రకారం వెళ్తే ఈ మైనస్ లోపల ప్లస్ ఉంటుంది, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకు మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ మిగిలింది. సో నేను ఇలాంటప్పుడు ఏం చేశానంటే మైనస్ 98, రెండింటిలో బిగ్ 98 కాబట్టి 98 ముందు రాసుకోండి, తర్వాత 84, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ కాబట్టి సబ్స్ట్రాక్షన్ చేయండి. సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకి 14 మిగిలింది. 14 ఏది మిగిలింది, ఈ 98 మిగిలింది, ఎందుకంటే ఇది నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ కూడా నెగిటివ్ వచ్చింది. ఈ 84లోంచి 98 తీసేసినా కానీ ఇది, ఎందుకంటే 84 అనేది పాజిటివ్, ఇది నెగిటివ్. అయితే మీరు ఫస్ట్ ఇది రాసుకొని తర్వాత ఇది రాసుకొని తీసేస్తే మీకు మ్యాథ్స్ పర్ఫెక్ట్ అర్థమైనట్టు. నేను ఎందుకు చెప్తున్నానంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూలోంచి రైట్ సైడ్లో ఉన్న వాల్యూ తీసేయాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఏముంది, ఇక్కడ 84 ఉంది, 84 పైన రాసుకొని 98 కిందది. అప్పుడు మీరు సబ్స్ట్రాక్షన్ చేస్తే మీకు కరెక్ట్ 14 వస్తే అప్పుడు మీకు మ్యాథ్స్ పర్ఫెక్ట్ అర్థమైనట్టు. థర్డ్ వన్ -16 ప్లస్ -17. ఇక్కడ ప్లస్ ఉంటుంది బయట, ఇక్కడ కూడా బయట ప్లస్ ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే -16 అండ్ -17. -16 -17 రెండు కూడా నెగిటివే. రెండు నెగిటివ్ ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను, అడిషన్ చేయాలి. సో అడిషన్ చేయండి, చాలా ఈజీ. అదేవిధంగా ఫోర్త్ వన్ -20 -13. ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంది, లోపల ప్లస్, ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు. ఈ ప్లస్ ఇంటూ మైనస్ -13 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ లోపల మైనస్ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్, ఇది కూడా మైనస్. -20 -13 ఆ రెండింటిని కూడా అడిషన్ చేయాలి, ఎందుకు అంటే రెండు నెగిటివ్ కాబట్టి. అదేవిధంగా ఫిఫ్త్ వన్ 38, ఇక్కడ
బ్రాకెట్ లోపల మైనసే ఉంది, బ్రాకెట్ బయట కూడా మైనసే ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ అది ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇక్కడ 38 ఇది ప్లస్ఏ, ఎందుకంటే ఏమీ లేకపోతే ముందు ప్లస్ఏ ఉన్నట్టు తర్వాత ప్లస్ఏ ఉన్నట్టు, కాబట్టి 38 + 6, 38 + 6 అంటే రెండు కూడా పాజిటివ్. ఆ రెండింటిని కూడా అడిషన్ చేయాలి. దీన్ని చేద్దాం మనము. 38 + 16 44. ఓకే, అదేవిధంగా 6th వన్ -17 -36. ఇక్కడ బ్రాకెట్ లోపల మైనస్ ఉంది, ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్, అంటే ప్లస్ ఇంటూ మైనస్ -17 బయటకు వస్తుంది. ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ రెండు కూడా నెగిటివ్ సైన్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే 36 ఎలా బయటకు వస్తుంది బ్రాకెట్లోంచి, +36 పాజిటివ్ నెంబర్గా వస్తుంది. బ్రాకెట్ లోపల అది నెగిటివ్ నెంబర్, కానీ బ్రాకెట్ బయటకు వచ్చేటప్పటికి పాజిటివ్ వాల్యూ అయింది. అంటే ఇక్కడ -17 + 36. ఓకే, -17 ఎలా, ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఇంటూ మైనస్ -17. ఇక్కడ రెండు మైనస్లే కాబట్టి ఇది ప్లస్ అయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ కాబట్టి పాజిటివ్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది, 17 డిక్రీజ్ అవుతుంది. 17 డిక్రీజ్ అయితే మనకి ఎంత వస్తుంది, 29 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, fill in the blanks with greater than, smaller than or is equal signs. ఈ సైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసేసి ఇక్కడ ఫిల్ చేయమంటుండు. సో మనం ఫస్ట్ ప్రాబ్లం యాసిస్గా తీసుకుందాం. -4 + -5 డాష్ -5 -4. సో బోర్డ్ మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ ఇంటూ మైనస్ -4. ఓకే, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ -5 డాష్, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +4. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ -4 -5, కాబట్టి ఈ రెండు కూడా అడిషన్ అవుతాయి. అడిషన్ అయితే మనకి -9 వస్తుంది డాష్. ఇక్కడ ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, అంటే వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అయ్యేది బిగ్ ఉంటే అది మిగులుతుంది. ఇక్కడ 5 బిగ్ ఉంది కాబట్టి ఇక్కడ 4. ఓకే, 1 మిగులుతుంది, అది నెగిటివ్లో మిగులుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలి. -9 -1, మరి ఈ రెండింటి మధ్యన ఏ సైన్ తీసుకోవాలి. ఇక్కడ 9 బిగ్గా 1 బిగ్గా, ఇక్కడ 1 బిగ్. ఓకే, 1 బిగ్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూ అనేది స్మాల్, కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సింది లెస్ దెన్ సింబల్, రైట్, ఇక్కడ లెస్ దెన్. అదేవిధంగా సెకండ్ వన్ యాస్టిస్గా రాసుకుందాం. -16 -23 డాష్ -6 + -12. సో బ్రాకెట్ ఎలిమినేట్ చేస్తే మైనస్ ఇంటూ ప్లస్ -16, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +23 డాష్, ఇక్కడ ప్లస్ ఇంటూ -6, ఇక్కడ ప్లస్ ఇంటూ -12. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, కాబట్టి పాజిటివ్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది, 16 డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయ్యి 7 మిగులుతుంది డాష్. ఇక్కడ రెండు కూడా నెగిటివే, ఈ రెండు నెగిటివ్ కాబట్టి ఈ రెండు అడిషన్ అవుతాయి. అడిషన్ అయ్యి 6 + 12 18. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఒక నెగిటివ్ ఒక పాజిటివ్. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉన్నప్పుడు ఆల్వేస్ పాజిటివ్ అనేది గ్రేటర్ నెంబర్, కాబట్టి గ్రేటర్ నెంబర్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్. ఈ థర్డ్ వన్ అనేది మీరు చేయండి. నెక్స్ట్ నేను ఫోర్త్ చెప్తున్నాను. సో బ్రాకెట్ ఎలిమినేట్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ -21, ప్లస్ ఇంటూ మైనస్ -22 డాష్, ప్లస్ ఇంటూ మైనస్ -22, ప్లస్ ఇంటూ మైనస్ -21. ఇక్కడ అన్ని నెగిటివ్ వాల్యూసే, ఇక్కడ నెగిటివ్ వాల్యూసే, ఇక్కడ నెగిటివ్ వాల్యూసే. -21 -22 అడిషన్ చేయి 43, అది కూడా నెగిటివ్. ఇక్కడ కూడా ఈ రెండు నెగిటివ్ కాబట్టి మనకి -43 వస్తుంది. మరి ఇక్కడ -43, ఇక్కడ -43, మరి ఇక్కడ ఏం సైన్ ఉపయోగించాలి, ఈ రెండు ఈక్వల్, కాబట్టి ఇక్కడ ఈక్వల్ అనేది యూజ్ చేయాలి. సారీ, నేను ఇది ఇక్కడ పెట్టాను, థర్డ్ వన్ చేయలేదు కాబట్టి ఈ ఫోర్త్ వన్కి అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ ప్రాబ్లం యాసిడ్గా తీసుకుందాం. -13 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ తర్వాత మనకు ఒక వాల్యూ ఇచ్చాడంటే ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్లో సంథింగ్ ప్రాసెస్ అనేది జరిగింది. ఇక్కడ ప్లస్ ఇచ్చాడు, అంటే ప్లస్ తర్వాత డాష్ ఇచ్చాడు, అంటే ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. ఆ 2 వాల్యూస్ని అడిషన్ చేశాడు. అడిషన్ చేస్తే 0 వచ్చింది. మనకి 0 అనేది ఎప్పుడు వస్తుంది, ఆల్రెడీ ఇక్కడ ఒక వాల్యూ ఉంది, 0 అనేది ఆన్సర్ ఉంది. మరి 0 అనేది మనకి ఎప్పుడు వస్తుంది, ఒక నెగిటివ్ అండ్ ఒక పాజిటివ్ వాల్యూ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు 0 వస్తుంది. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ వాల్యూస్ ఈక్వల్గా ఉంటే అది ఒక దాంట్లోంచి ఒకటి సబ్స్ట్రాక్షన్ అయ్యి మనకి 0 మిగులుతుంది. మనకి ఇక్కడ -13 ఇచ్చాడు.
ఇది బ్రాకెట్లో ఉంది. ఫస్ట్ మనం బ్రాకెట్ నుంచి బయటకు తీసుకొద్దాం. అది నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా? ఇక్కడ బ్రాకెట్ ముందు ఏమీ లేదు అంటే పాజిటివ్ ప్లస్ నెగిటివ్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు -13. ఇక్కడ ఒక వాల్యూ అనేది నెగిటివ్లో ఉంది, సేమ్ అంతే వాల్యూ ఉన్న ఇంకొక వాల్యూ పాజిటివ్లో కావాలి. అలాంటప్పుడు మాత్రమే 0 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఇంకొక వాల్యూ ఏంటి +13. సో ఇక్కడ +13. అదేవిధంగా సెకండ్ వన్ -16 + 16 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ రిజల్ట్ ఇవ్వలేదు, రిజల్ట్ మనం చెప్పాలి. ఇక్కడ ఒక వాల్యూ అనేది నెగిటివ్, ఒక వాల్యూ అనేది పాజిటివ్. ఫస్ట్ బ్రాకెట్లోంచి బయటకు తీసుకొద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ -16 + 16. ఒక వాల్యూ నెగిటివ్, ఒక వాల్యూ పాజిటివ్. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఒక నెగిటివ్ వాల్యూ, ఒక పాజిటివ్ వాల్యూ ఉంది అంటే మనకు రిజల్ట్ ఏమొస్తుంది? 0నే వస్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్ 0. నెక్స్ట్ థర్డ్ వన్ -5 + డాష్ -14. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బ్రాకెట్లో వచ్చి బయటకు వద్దాం. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -5, మనకి ఇక్కడ -5 ఉంది. ఇక్కడ డాష్ ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు -14 ఇచ్చాడు. మనకి ఇక్కడ ఉన్న వాల్యూ మైనసే, రిజల్ట్ కూడా మైనసే. అయితే దీనికంటే మనకు వచ్చిన రిజల్ట్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయ్యి అంటే వాల్యూ పెరిగింది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 14 వచ్చింది మనకి. మరి ఇక్కడ 5 ఉంది, 14 అంటే పెరిగింది. ఎంత పెరిగింది అనేది ఫస్ట్ మనం అనుకోవాలి. అంటే 14 - 5 చేయండి. ఇప్పుడు మనకి ఇది ఎంత పెరిగింది తెలియాలి అంటే ఈ రిజల్ట్లోంచి ఇది తీసేయాలి. ఇక్కడ 2 వాల్యూస్ని అడిషన్ చేస్తే ఇది వచ్చింది. ఇక్కడ మనకు ఒక వాల్యూ ఉంది అంటే ఇంకొక వాల్యూ కనుక్కోవాలంటే ఈ రిజల్ట్లోంచి మనకు ఉన్న వాల్యూని మైనస్ చేయాలి. సో ఈ 14లోంచి మైనస్ తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 9. అంటే అది 9 అనేది నెగిటివా పాజిటివా? ఇక్కడ చూడండి నెగిటివ్ ఉంది, మరి ఇది ఒక నెగిటివ్. రెండు నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? రెండు నెగిటివ్స్ ఉన్నప్పుడే వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 14 ఉంది, అంటే ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిందంటే ఇంకొకటి కూడా నెగిటివ్ వాల్యూ అయ్యి ఉండాలి. ఇన్ కేసు ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంటే ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ డిక్రీజ్ అవ్వలేదు, ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ ఏమైంది? ఒక పాజిటివ్ వాల్యూ, ఒక నెగిటివ్ వాల్యూ. ఒక నెగిటివ్ వాల్యూకి ఆల్రెడీ -5కి ఇంకొక నెగిటివ్ -9 అడిషన్ చేస్తే 14 అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ -9. సో ఈ -9 ఈ -5 ఈ రెండు కూడా నెగిటివే. ఈ రెండు నెగిటివ్ని అడిషన్ చేసినప్పుడే 14 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ డాష్ -16 ఈజ్ ఈక్వల్ టు -22. మనకి ఇక్కడ ఫస్ట్ వాల్యూ అనేది ఇవ్వలేదు, సెకండ్ వాల్యూ -16 ఇచ్చాడు, రిజల్ట్ కూడా -22 ఇచ్చాడు. ఈ రెండింటిని కంపేర్ చేస్తే రెండు కూడా నెగిటివ్ వాల్యూసే. అయితే ఇక్కడ రిజల్ట్ అనేది ఇంక్రీజ్ అయిందంటే రిజల్ట్ అనేది పెరిగింది. రిజల్ట్ పెరిగింది అంటే ఇక్కడ మనకు ఉన్నది నెగిటివ్, రిజల్ట్ కూడా నెగిటివ్. ఓకే, ఒక నెగిటివ్ అనేది ఎప్పుడు పెరుగుతుంది? అంతకుముందు రెండు నెగిటివ్ నెంబర్స్ని అడిషన్ చేస్తేనే పెరుగుతుంది. అంటే అంతకుముందు ఉన్న వాల్యూస్ రెండు కూడా నెగిటివ్ అయి ఉండాలి. మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక నెగిటివ్ ఉంది, 16 ఉంది. సో మరి ఇంకొక నెగిటివ్ వాల్యూ ఎంత ఉంటుంది? 16కి 22కి డిఫరెంట్ ఎంత? సో 16కి 22కి డిఫరెంట్ 6. కాబట్టి ఇక్కడ -6. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై. ఇక్కడ ఉన్న వాటిని సింప్లిఫై చేయమన్నాడు. ఓకే, సింప్లిఫై చేయమంటే మీనింగ్ ఏంటి అంటే, సింప్లిఫై కానీ సమ్ కానీ మీనింగ్ ఏంటి అంటే అందులో బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్ ఎలిమినేట్ చేయాలి. అందులో సైన్స్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటే వాటిని నెగిటివ్ లేదా సబ్స్ట్రాక్షన్ లేదా అడిషన్ కంపల్సరీ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లంలో మనకి 3 వాల్యూస్ ఇచ్చాడు, సెకండ్ ప్రాబ్లంలో మనకి 4 వాల్యూస్ ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ మీరు చేయండి, సెకండ్ వన్ నేను చూపిస్తాను. ఇక్కడ -12 + 42 -7 -2. సో ఫస్ట్ మనం బ్రాకెట్ని ఎలిమినేట్ చేద్దాం. -12 బయటకు వస్తుంది, +42 -7 -2. సో ఇలా నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు అందులో నెగిటివ్ ఎన్ని ఉన్నాయి, పాజిటివ్ ఎన్ని ఉన్నాయి. సో నెగిటివ్ వచ్చేసి 12, 7, 2, పాజిటివ్ వచ్చేసి ఓన్లీ 42. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? నెగిటివ్స్ని సపరేట్గా అడిషన్ చేయాలి. -12 -7 -2 వీటిని అడిషన్ చేస్తే మనకి 21 అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ ఎంత ఉంది? 42 ఉంది, ప్లస్ నెగిటివ్ ఎంత అయింది? 21 అయింది. సో ఇప్పుడు ఇందులో ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. సో నెగిటివ్ పాజిటివ్ అన్నప్పుడు ఇక్కడ సింబల్ ఏది ఉంటే అది.
సో సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఏది బిగ్ ఉంటే అది మిగులుతుంది. ఇక్కడ పాజిటివ్ అనేది బిగ్ కాబట్టి మనకి రిజల్ట్ కూడా పాజిటివ్లోనే వస్తుంది 21. ఓకే, 42 - 21 ఈజ్ ఈక్వల్ టు -21. అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ వన్, థర్డ్ వన్ మీరు చేయండి. ఫోర్త్ వన్ పాజిటివ్ 40 మైనస్ బ్రాకెట్లో -50 మైనస్ బ్రాకెట్లో 2. ఫస్ట్ బ్రాకెట్లు అనేది ఎలిమినేట్ చేద్దాం. 40 ఇక్కడ మైనస్ ప్లస్ అంటే +50 మైనస్ ఇంటూ ప్లస్ -2. ఇక్కడ 50 అనేది నెగిటివ్ ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి పాజిటివ్ అయింది. ఎందుకంటే బ్రాకెట్కి ముందు నెగిటివ్ ఉంది, బ్రాకెట్ లోపల కూడా నెగిటివ్ సైన్ ఉంది. సో ఇప్పుడు ఈ 40 పాజిటివే, 50 పాజిటివే, ఈ 2 మాత్రమే నెగిటివ్. సో ఈ రెండు ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, రెండింటిని అడిషన్ చేద్దాం. 40 + 50 90, మిగతా నెగిటివ్ -2. సో ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? సబ్స్ట్రాక్షన్. సో 90లోంచి 2 మైనస్ చేస్తే మనకి 88 ఈజ్ ద ఆన్సర్.